హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ చీజ్ చపాతీ అట్టు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. గోధుమ పిండి ఎంత తీసుకోవాలంటే ఇది దోశలాగే అనమాట, కానీ చాలా పల్చగా ఉంటుంది. మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే ఒక గ్లాస్లో ఒక 3 మెంబర్స్ చిన్న గ్లాసు మన ఇండెక్స్ ఫింగర్ అంత గ్లాస్తో మనం పోసుకుంటే గోధుమ పిండి దానికి ఎంతమంది తినచ్చు అంటే ఒక 3 మెంబర్స్ అయితే తినచ్చు. దాన్ని బట్టి వాటర్ చూడండి అలాగా కలుపుకోవాలి. దగ్గరికి మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు, మీడియంలో కలుపుకోవాలా. మనకు దోశ వేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది. నేను ఇవి మిర్చి ఆనియన్స్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత సోడా పొడి యాడ్ చేయండి, ఉప్పు కూడా యాడ్ చేయండి. ఇంతవరకు ఇది ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. నేను ఎక్కడైతే చూడలేదు ఇది, నాకు తెలిసి. యాజ్ యూజువల్ దోశ పెనం ఉంటుంది కదా మనకు, దాంట్లో వేసేసుకోండి. బాగా దోశలాగానే చేసుకోవాలి, కాకపోతే ఇది డెలికేట్ ఉంటుంది. ముందు వెనక తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పండి. ఒక సైడ్ కాలి ఉంటుంది కదా, ఇంకో సైడ్ తీసుకొని దాని మీద చీజ్ మనకు ఎంత కావాలో అంత చీజ్ వేసుకోండి. స్ప్రింకిల్ చేసుకోండి, అట్లా చూపించాను కదా అలా స్ప్రింకిల్ చేసుకోండి. ఆ సెగ ఉంటుంది కదా, ఆ హీటు, మంట హీటు, దానికే కరిగిపోతుంది చీజ్ అంతా. బాగుంటుంది, చాలా బాగుంటుంది అనే చెప్పను కానీ బాగుంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. జస్ట్ 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇది. చూడండి అది చేశాక ఎలా ఉంటుందో లోపల, అది కూడా చూపిస్తున్నాను మీకు. చూడండి ఒకసారి, అలా ఉంటుంది అనమాట. కానీ బాగుంటుంది, ట్రై చేయండి.